ఈ జిల్లా ప్రతిష్టత గురించి చెప్పాల్సిన అవసరం లేదు, అందరికీ తెలిసిందే. అందులో చాలా గర్వంగా ఫీల్ అయ్యే జిల్లాలో కృష్ణా జిల్లా ఒకటి. అలాగే ఈ సమస్యలు అనేక కనబడుతున్నాయి. నాకు చెప్పినట్టు ఈ ఇంకా ఈ పాత హ్యాంగవర్ నుంచి ఎవరు వచ్చినట్టు లేరు. పనిచేసే ఉద్దేశంలోకి ఇంకా జిల్లాలో అయితే కనుక పెద్దగా నాకైతే కనపడలేదు. ఎందుకంటే చిన్న విషయాలు చాలా పెద్దగా ఉంది. ఇప్పుడు చూస్తుంటే మాకు కాలంలోకి నీళ్లు లేకుండా పోయిన పరిస్థితి అయిపోయింది. ఇంకా వెళ్ళలేదు. మా సైడ్ చెరువులు అయితే కనుక చెరువులకి నీళ్లు అనేది అందట్లేదు. 6 నెలల నుంచి ఒక చెరువు కూడా కొత్తగా నింపుకోవడం. ఇప్పుడే సమయం, కానీ మన నీళ్ళు వచ్చినప్పుడే కిందకి వదిలేసారు పూర్తిగా. ఎక్కడ బ్లాక్ చేయకుండా పూర్తిగా వదిలేసి బ్లాక్ చేస్తుంటే కొన్ని కాలంలో కింద ఉన్నా కానీ ఆ బ్లాకింగ్ కూడా తీపిచ్చేసి పూర్తిగా కిందకి వెళ్ళిపోయినా నీళ్ళని వేస్ట్ అయిపోయినాయి. ఇప్పుడు అడిగితే నీళ్ళు లేవంటున్నారు. ఇలాంటి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మనం ఇవన్నీ సరి చేసుకోవాలి. ఈ అందరూ జిల్లా అధికారులు అందరూ పెద్ద సుపీరియర్ అధికారులే కాదంటలేదు. మీరందరూ చాలా గ్రేట్. బేసిక్ గా ఒక బాలాజీ గారు అవైలబుల్ గా ఉన్నారు. ఇంకా ఆయన తప్పితే మిగతా నాకు ఎవరో ఏంటనేది కూడా తెలియదు పరిస్థితి. డీసీపీ ఎవరో తెలియదు. నిన్న గుడివాడ హాస్పిటల్లో గత వారం నుంచి 2 గర్భిణీ మహిళలు చనిపోయారు ఇన్ఫెక్షన్ వల్ల. డిఎంహెచ్ఓ ఎవరో తెలియదు, మాట్లాడడానికి ఎవరో తెలియదు మాకు. కనీసం ఒక కాల్ లేదు. కొని మీరేమో మా మామ నుంచి కలవాలి అనుకోవట్లేదు ఎవరినైనా కానీ అట్లీస్ట్ మాకు అవైలబుల్ గానే ఉండాలి. డీసీఓ గారికి కాల్ చేశారు ముందు ఒకసారి, ఆయన అవైలబిలిటీ లేదు. మరి జేసీ గారు మాకు స్పెషల్ ఆఫీసర్, ఆవిడ ఫోన్లో అయితే కనుక అప్పుడప్పుడు దొరుకుతూ ఉన్నారు. కానీ మాకు గుడివాడకు ఉన్న సమస్యలు చెప్తున్నారు. కానీ గుడివాడలో సమావేశం పెట్టమని కూడా రిక్వెస్ట్ చేశారు, దానికి కూడా రాలేదు. ఇలాంటి ఈ పాత హ్యాంగ్ ఓవర్ నుంచి దయచేసి అధికారులందరూ మాత్రం ఈ శ్రద్ధ తీసుకోవాలని చెప్తున్నాను. మేము ప్రజాప్రతినిధులు, ప్రభుత్వం మారింది. మా కొత్త విధానాలు చాలా డిఫరెంట్ గా ఉంటే ప్రజా ప్రభుత్వం ఏర్పడింది. ప్రజల సమస్యల మీదే మేము మాట్లాడాలనుకునేది. ఏమి మా సొంత సమస్యలు ఏవి ఒకరు కూడా చెప్పలేదు. సో ఈ సమావేశాలకి ఆహ్వానించిన ప్రధాన థ్యాంక్స్ చెప్తున్నాను. కానీ దయచేసి ఈ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ కూడా మాతో కూడా కోఆర్డినేట్ చేయాల్సిన అవసరం ఉంది. అది గుర్తించవలసిందిగా కోరుతున్నాను. కలెక్టర్ గారు దీనికి సంబంధించిన చర్యలు తప్పకుండా వెంటనే తీసుకుంటారని ఆశిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. కానీ ఈ లోపు మాకుండే ప్రాధాన్యతలు ఏమవుతాయి అనేది కూడా ఆలోచించాలి. ఇప్పుడు కలెక్టర్ కాన్ఫరెన్స్ ఆల్రెడీ ప్లాన్ చేస్తున్నారు. సో అయిన తర్వాత ఖచ్చితంగా గుడివాడలో కాన్స్టిట్యూయెన్సీ రివ్యూ మేము ఖచ్చితంగా పెడతాము. దట్ ఈస్ వన్ థింగ్. సెకండ్ థింగ్ ఏమంటే ఇప్పుడు మనకు ప్రతి సోమవారం పబ్లిక్ గ్రీవెన్సెస్ ఏం జరుగుతుంది, దాంట్లో ఇప్పుడు మీరు ఆల్రెడీ చాలా అబ్జర్వ్ చేస్తుంటారు. ఎలా చేస్తున్నామంటే నేను జాయింట్ కలెక్టర్ ఒక వారం నేను మచిలీపట్నంలో అందుబాటులో ఉంటాను. ఆ వారం జాయింట్ కలెక్టర్ ఏదో ఒక కాన్స్టిట్యూయెన్సీ హెడ్ క్వార్టర్ లో వస్తారు. నెక్స్ట్ మన సోమవారం జాయింట్ కలెక్టర్ మచిలీపట్నంలో ఉంటే నేను ఇంకొక కాన్స్టిట్యూయెన్సీ హెడ్ క్వార్టర్ కి వెళ్తున్నాను. సో ఫైనలీ బై డూయింగ్ దట్ మేము కూడా ప్రతి కాన్స్టిట్యూయెన్సీ హెడ్ క్వార్టర్స్ లో కూడా అట్లీస్ట్ వచ్చిన కలెక్టర్ కానీ జేసీ కానీ వచ్చి మన గ్రీవెన్సెస్ వింటే అప్పుడు మండల స్థాయి అధికారులు కూడా యాక్టివేట్ అవుతారు. ప్రజలు కూడా దూరం నుంచి మచిలీపట్నం వచ్చే అవసరం లేదనుకుంటున్నాము. బట్ మీ పాయింట్ ఈస్ వెరీ వెయిటేజ్. ఈ గ్యాప్ 50 రోజుల నుంచి ప్రభుత్వం పడి మరి కలెక్టర్ గారు కానీ జాయింట్ కలెక్టర్ గారు కానీ గుడివాడ వచ్చినట్టు లేదు. మరి మీతో తోటలు కాదు నేను వెళ్ళడం తెలియదు. కానీ ఓకే, అది ఇదే కాదండి, మీరు ఒక్కలే కాదు, మీ ఇద్దరి మీద కదా నా ప్రాబ్లం. మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు ఆ గర్భిణీ స్త్రీలు ఎందుకు చనిపోవాల్సి వచ్చిందని ఒకసారి ఆలోచించండి. దాంట్లో డిఎంహెచ్ చాలా సీరియస్ విషయం కదా. చిన్న వాటికే జిల్లా స్థాయి అధికారులు ఇంకా వైద్య బ్యాంకులు ఉంటే కనుక వచ్చేస్తున్నారు. కానీ ఇంత పెద్ద 2 చనిపోతే డిఎంహెచ్ వచ్చి కూర్చారా మా హాస్పిటల్ పరిస్థితి ఏంటనేది. ఇవన్నీ మీరు అన్నీ ఆలోచించండి. అప్పుడు దాకా డిసిషన్ గారు ఎవరో తెలియదు, ఏం ప్రాబ్లమ్స్ ఉన్నా ఎవరు చెప్పుకోవాలో తెలియదు. ఇలాంటి చాలా సమస్యలు ఉన్నాయండి.
డీజీ గారికి నేనే స్వయంగా కాల్ చేశాను, ఆయన రిప్లై కూడా అవ్వలేదు ఇప్పుడు దాకా. ఇవన్నీ చాలా చాలా విషయాలు ఉన్నాయండి. మీరు దయచేసి మీరు మాత్రం అవైలబుల్గా ఉన్నారు. నాకు నేను వెరీ థ్యాంక్ యూ. మీకు టెక్స్ట్ పెట్టగానే మీరు కూడా రెస్పాండ్ అయ్యారు, మీకు మాట్లాడారు. దాంట్లో నాకేం ఇష్యూ లేదు. మిగతా వాళ్ళు కూడా అలాగుంటే బాగుంటుందని ఆలోచిస్తాను.